ఏంటంటే కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలనే బాగుంది. బాగుందా? నిజంగా బాగుందా? నిజం నిజం మరి. ఎట్లా? అప్పుడు ఏంటంటే పట్టించుకోలేదు లేడీస్ ని, ఆయన ఈయన పట్టించుకున్నాడు అంతే. అంతేనా? అంతే. కేసీఆర్ కంటే లేడీస్ విషయంలో రేవంత్ రెడ్డి పక్కా బాగా పట్టించుకుంటున్నాడు. అంతే అంతే అంతే. సో ఈ ఉచిత విద్యుత్ పట్టించుకోలేదు, ఈయన పట్టించుకుంటున్నాడు అంతే తేడా. ఇట్లా మహిళలకు మేము పెద్ద పీటేసిన మహిళల్ని పిల్లల గురించి అయినా కాదు, దేని గురించి అయినా కాదమ్మా, అన్నిటి గురించి కూడా పట్టించుకుంటున్నాడు. అంటే రేవంత్ అన్న పరిపాలన అందరు లీడర్స్ అయిపోతారు. అవును, అందరూ మహిళ అంటేనే మహిళా శక్తి, అందుకే అందరినీ లీడర్స్ చేస్తుండు. సో ఇది వరకు కూడా ఇందిరా మహిళా శక్తి అని మహిళల కోసం సపరేట్ గా మీటింగ్ పెట్టారు గతంలో, వచ్చింది ఐడియా ఉందా? అవును, ఇట్లా మరి ప్రతిసారి మహిళలకు ప్రత్యేక స్థానం కల్పిస్తుంది, ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది ప్రత్యేక స్థానం కలిగించడం వల్ల. రేవంత్ రెడ్డి మహిళలు ఆడబిడ్డలే గెలిపిస్తారని నమ్మకంతో ఉన్నాడు ఆయన. అవునవును, కరెక్టే. అట్లాంటి పరిస్థితి ఉందా మరి? ఉంది. అంటే ఇళ్లలో చెప్పుకొని ఓట్లు వేసే పరిస్థితి ఉందా మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి? ఉంది ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? మేము రాజేంద్ర నగర్ అత్తాపూర్ సర్కిల్. రాజేంద్ర నగర్ అత్తాపూర్ సర్కిల్. మహిళా సమాఖ్య బస్సు గిట్ల ఏమైనా ఇస్తున్నారా? బిజినెస్ ఏం పెట్టుకున్నారు? మేము తీసుకోలేదు, ఇంకా తీసుకోవాలని అనుకుంటున్నాం. బస్సు తీసుకోవాలనుకుంటున్నారా? సో రాష్ట్రంలో మిగతా కొన్ని సమాఖ్యలు తీసుకున్నాయి, వాటి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? తీసుకున్నాయి. ఈ రోజు అవే బస్సులు ఓపెనింగ్ కే అందరం వెళ్తున్నాం. ఆ బస్సులు ఓపెనింగ్ చేయాలని అందరం వెళ్తున్నాం. బాగానే సక్సెస్ఫుల్ నడుస్తున్నాయి నడుస్తున్నాయి. బొంబాయి కాలనీ. మరి సపరేట్గా కూర్చున్నావు, ఏంటి పరిస్థితి? మరి వీళ్ళన్ని మాట్లాడాడు నిజాలేనా? నిజమే, అందరు మాట్లాడారు. రేవంత్ రెడ్డి బాగానే ఉందా? బాగుంది బాగుంది. అంటే మహిళలు అంటుడు, మా అమ్మలు మా అక్కలు అంటున్నారు. అక్కలు చెల్లెళ్ళు అందరూ. మరి అక్కలు చెల్లెలు గెలిపిస్తారా మళ్ళీ? మళ్ళీ గెలిపిస్తారు. ఆయన మీ మీద బాగా నమ్మకం పెట్టుకున్నట్టు. మహిళలకు మంచి చేయాలని మహిళలకు మంచిగా చేస్తాడు. బయట ఏమన్నా కానీ మా అక్కలు గెలిపిస్తాడు. కోటేశ్వరం చేస్తాడు, అక్కలను చెల్లెలను అమ్మలను అందరినీ. అంతేనా?